హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సూర్య టూల్స్. విషయంలోకి వెళ్లే ముందు మన పురాణాల్లోని ఒక దృష్టాంతం చూద్దాం. శ్రీకృష్ణ తులాభారం అనే ఘట్టంలో నారదుడికి దానమిచ్చిన శ్రీకృష్ణుడిని తిరిగి సొంతం చేసుకునేందుకు సత్యభామ కృష్ణుడి బరువుకు తగ్గ తన సంపద బంగారు వజ్ర వైఢూర్యాలను మణిమాణిక్యాలతో తులాభారం వేస్తుంది. కానీ ఎంత సంపద వేసినా కృష్ణుడి వైపు తక్కడ పైకి లేవదు. దాంతో సత్యభామ అవమాన భారంతో ఉండగా రుక్మిణి వచ్చి ఆ సంపదలకు బదులుగా ఒక్క తులసి దళాన్ని మాత్రమే తక్కెడలో వేయగానే శ్రీకృష్ణుడి వైపు తక్కెడ తేలికై పైకి లేస్తుంది. ఈ తులసి దళము నిన్ను తూచుగాక ఇక్కడ సింబాలిక్ గా చూపిన ఆ ఒక్క తులసి దళమే భక్తి. అంటే భగవంతుడు భక్తుల నిష్కళంక భక్తికి ప్రసన్నమవుతాడు, కానీ సిరి సంపదలు, ఖరీదైన కానుకలు, ఆర్భాటాలతో కూడిన పూజలకు కాదని నిరూపించే తార్కాణమది. మహర్షి చెప్పిన మాట అసత్యం కాదు సత్యాది. భక్తి లేని ధనవంతులు గుళ్ళు గోపురాలు కట్టించి, నైవేద్యాలు సమర్పించి, వస్త్రభూషణాదులర్పించి నన్ను వసూలు చేసుకుని భక్తితో ఇచ్చిన ఫలమైన పత్రమైన తోయమైన స్వీకరించి ఎంతటి బీదవారికైనా వసూలుతాను. కానీ దానికి విరుద్ధంగా ఉంటుంది ఈ వేణుస్వామి జాతకాల వ్యవహారం, పూజల వ్యాపారం. మొదట అపశకునాల జాతకాల పేరుతో భయపెట్టి, తర్వాత భక్తితో సంబంధం లేని ఖరీదైన పూజల ఆర్భాటంతో వేలు లక్షల్లో దండుకోవటం తెలిసిందే. ఉదాహరణ, ఇప్పుడు నేను ఒక వ్యక్తి గెలవాలని నేను సపోజ్ 10 లక్షలు పెట్టి పూజ చేసిన, అవతలి వాడు 10 కోట్లు పెట్టి చేసిండు అనుకో, అప్పుడు నేను డ్యామేజ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అంటే నేను చేసిన పూజ ఫలించినటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అంటే అది నేను గెస్ చేయలేను కదా, అంత పెద్ద శత్రువులు ఉన్న అవతలి వాడికి నాకేం తెలుసు. ఒక రకంగా చెప్పాలంటే హైటెక్ హంగులతో దోష నివారణ ముసుగులో తాంత్రిక పూజలు చేస్తున్న మోడర్న్ మాయగాడు ఈ వేణుస్వామి. ఈ వేణుస్వామి లాంటి వారి ఇలాంటి నీతిమాలిన దందాల వల్ల హేతువాదులకి, హిందువులంటే గిట్టని యాంటీ హిందూ రాడికల్ ముఠాలకి మరింత లోకువై వారి వివక్షాపూరిత విమర్శలను భరించాల్సి వస్తుంది హిందూ సమాజం. వాస్తవానికి ఇలాంటి యాంటీ హిందూ శక్తుల ప్రమేయం లేకుండానే ఈ విధమైన ధర్మ వ్యతిరేక సన్నాసుల వల్ల తలెత్తే అనేక అనైతిక ఆచారాలను తొలగించుకుని అంతర్గతంగానే సంస్కరించుకునే వెసులుబాటు, స్వీయ నిబద్ధత హిందూ ధర్మంలోనే ఉన్నాయి. ఇప్పుడు మూర్తి గారు వేణుస్వామిపై చేస్తున్న ధర్మ పోరాటం కూడా అలాంటి సంస్కరణల్లో భాగమే. లేకుంటే ఈ వేణుస్వామి ఇంతింతై ఒకప్పటి రాజకీయ గురువు చంద్రస్వామి, పంజాబీ డేరాబాబాల అవతారమెత్తి మన సమాజాన్ని నాశనం చేస్తూ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగిపోయే ప్రమాదం ఉంది. ఈ వేణుస్వామి అక్కడితో ఆగకుండా రాజకీయాల్లోకి కూడా దూరి నాయకుల నీతి నిబద్ధత, సమర్థత, ప్రజా తీర్పులకు వ్యతిరేకంగా ఎన్నికలను సైతం ప్రభావితం చేసే విధంగా ఫాల్స్ ప్రిడిక్షన్స్ తో మళ్లీ జగనే గెలుస్తాడని ఫేక్ ప్రాపగాండా క్రియేట్ చేయడంతో ఒక జర్నలిస్ట్ గా మూర్తి గారు తనదైన శైలిలో వేణుస్వామిని తగులుకోవడం తెలిసిందే. నన్ను జర్నలిస్ట్ మూర్తి గారు 2017లో మహా టీవీలో ఉన్నప్పుడు నా మీద దాడి చేయడం ప్రారంభించినారు. నన్ను మాక్సిమం నాశనం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసినారు. అప్పుడు వాళ్ళు అడిగినటువంటి డబ్బులు నేను ఇవ్వలేదు. ఇవ్వకపోవడం వల్ల చాలా రోజుల తర్వాత గత 8 నెలల నుండి తిరిగి నా మీద జర్నలిస్ట్ మూర్తి గారి ఆధ్వర్యంలో, వాళ్ళ టీం ఆధ్వర్యంలో దాడులు ప్రారంభించడం జరిగింది. డబ్బులు ఇచ్చి నాకు వ్యతిరేకంగా జ్యోతిషులను అలాగే కొంతమంది క్లయింట్ల రూపంలో ఉండే వ్యక్తులను తీసుకొచ్చి నా గురించి టీవీలో డిబేట్లు పెట్టి నా గురించి చెడు ప్రచారం చేయడానికి తీవ్రమైనటువంటి ప్రయత్నాలను జర్నలిస్ట్ మూర్తి గారు చేస్తా ఉన్నారు. సో ఎంతో మంది కష్టాల బాధల నుండి తొలగించిన నాకు చివరికి నేనే ఒక ఆత్మహత్య చేసుకునేటువంటి మానసికమైన కోల్పోయిన స్థితికి నేను వెళ్ళడం జరిగింది. ఆ దెబ్బకు తట్టుకోలేని వేణుస్వామి అండ్ ఫ్యామిలీ చివరికి మూర్తి అండ్ టీం తమను బ్లాక్మెయిల్ చేస్తూ డబ్బు కోసం వేధిస్తున్నారని, అంత డబ్బు ఇచ్చుకోలేము కాబట్టి ఆత్మహత్య చేసుకునే స్థితికి వచ్చామని విక్టిమ్ కార్డు చూపిస్తూ సానుభూతి కోసం బ్రాహ్మణ కుల సంఘాల సపోర్ట్ కోరటం మరో పనికిమాలిన పేరంటం. ఈ వీడియో చూసిన తర్వాత మాకు జర్నలిస్టులే సపోర్ట్ చేస్తారా, బ్రాహ్మణ సంఘాలే సపోర్ట్ చేస్తాయా, చదువుకున్న వాళ్ళు సపోర్ట్ చేస్తారా, పోలీసులు సపోర్ట్ చేస్తారా, లాయర్లు సపోర్ట్ చేస్తారా? మీరు దీన్ని సుమోటోగా తీసుకుని ఒక ఆడపిల్ల అనుకోండి, ఒక ఫ్యామిలీ అనుకోండి, ఇలాంటి 5 కోట్ల జ్యోతిషం చెప్పినందుకు 5 కోట్లు మీరు డిమాండ్ చేసి బ్లాక్మెయిల్ చేస్తున్నారంటే మీరు మిగిలిన వాళ్ళ దగ్గర ఎంత చేస్తున్నారు, ఎంతమంది చంపేస్తున్నారు? మేము చచ్చిపోయినా పర్వాలేదు, ఈ కేసును ఎవరైనా సుమోటోగా తీసుకుని మమ్మల్ని కాపాడితే మేము నెక్స్ట్ వీక్ కూడా బయటపెడతాం, లేదంటే ఇదే మా ఆఖరి వీడియో అనుకుందాం. ఓం నమో వెంకటేశాయ. సో అక్కడ నిజంగా అలాంటి విషయం జరిగి ఉంటే వారు ముందుగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి చట్టపరమైన రక్షణ పొందాలి. కానీ దానికి విరుద్ధంగా ఇలా సోషల్ మీడియాలో లబోదిబోమంటే లాభం ఏముంటుంది? ఇక ఇద్దరి తరపున ఎవరు కరెక్ట్ ఎవరు కరప్ట్ అని తెలుసుకోవడానికి కూడా పెద్ద కష్టపడనక్కరలేదు. వీరిద్దరి గురించి ఏమాత్రం తెలిసిన వారికైనా అది ఈజీగానే అర్థమవుతుంది. మొదట్లో చెప్పుకున్న శ్రీకృష్ణ సత్య తులాభారంలో లాగానే ఇక్కడ మూర్తి గారి వైపు సత్యం, నీతి, నిజాయితీ ఉంటే వేణుస్వామి వైపు అసత్య ఆరోపణలు, ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్, పొలిటికల్ కుట్రకోణం కనిపిస్తున్నాయి. వారి ఆరోపణలకు మూర్తి గారి వివరణ, ముందుగానే స్పందించి పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం,
ఎలాంటి చట్టపరమైన చర్యలకైనా సిద్ధమని నిలబడిన విధానం సరైనవి. మరి మూర్తి గారికి ఈ సర్టిఫికెట్ ఇవ్వడానికి నాకున్న అర్హత, అవగాహన గురించి చెప్పాలంటే గతంలో ఒక ప్రముఖ టీవీ ఛానల్లో నేను మూర్తి గారితో కలిసి పనిచేయడం జరిగింది. కాబట్టి వారి వ్యక్తిత్వం, నిర్భయం, నిజాయితీలు నాకు పర్సనల్ గా కూడా తెలుసు. అలాగే ఆ రోజుల్లో నేను అప్పు తీసుకున్న ఒక వడ్డీ వ్యాపారి నా పోస్ట్ డేటెడ్ చెక్కులను అడ్డం పెట్టుకుని తప్పుడు లెక్కలేసి నా నుంచి ఎక్కువ డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది. అది నేను మూర్తి గారికి చెప్పడంతో సదరు వడ్డీ వ్యాపారిని పిలిచి మాట్లాడి సెటిల్ చేయడమే కాకుండా అప్పటికి కావలసిన అమౌంట్ ని కూడా క్రైమ్ ప్రోగ్రామింగ్ ప్రొడ్యూసర్ రమేష్ రెడ్డి ద్వారా అరేంజ్ చేసి ఇవ్వడం జరిగింది. మూర్తి గారి మంచితనం గురించి చెప్పడానికి నా వైపు నుంచి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. సో ఫైనల్ గా ఇక్కడ సత్యం మూర్తి గారి వైపునే ఉంది కాబట్టి వేణుస్వామి పీకేదేమీ ఉండదు. పైగా ఈ పనికిమాలిన ఆరోపణల వెనుక ఫ్యామిలీ సెంటిమెంట్, ఎమోషనల్ బ్లాక్మెయిల్ డ్రామాలు కూడా బయటపడి ఆత్మహత్య చేసుకుంటామని మొత్తుకున్న జనం నమ్మరు. వారి వీడియోల కింద జనం పెట్టిన నెగటివ్ కామెంట్స్ ని బట్టి ఇప్పటికే వారిపై జనం వ్యతిరేకత తెలిసిపోతుంది. మరి మీ అభిప్రాయం కూడా కామెంట్స్ ద్వారా తెలియజేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సూర్య టూన్స్ యూట్యూబ్ ఛానల్.